హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పోకో ఫోన్ F1 ఏదైతే ఉంటుందో దాన్ని పర్చేస్ చేయవచ్చా లేదా అనే దాని గురించి మాట్లాడదాం. సో ఫ్రెండ్స్ చూడండి, ఈ మొబైల్ మీద ఇంత హైప్ ఎందుకు క్రియేట్ అయిపోయింది అంటే మెయిన్గా 21,000లో స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ ఇవ్వడం వల్ల ఈ మొబైల్ మీద చాలా హైప్ క్రియేట్ అయింది. సో ఈ వీడియోలో మనం ఈ మొబైల్ పర్చేస్ చేయడానికి ఏం పాయింట్స్ ఉన్నాయి, పాజిటివ్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. సో ఈ మొబైల్ పర్చేస్ చేసి దాదాపు నేను 1 మంత్ అవుతుంది. సో గేమింగ్ ఆడాను, తర్వాత వచ్చేసి బ్యాటరీస్ మిగతా అన్ని పరంగా నేను ఏంటంటే టెస్ట్ చేశాను. సో ఇప్పుడు నేను మీకు దీనికి సంబంధించిన రివ్యూ అనేది చెప్తాను. అయితే ఫ్రెండ్స్ చూడండి, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ అనేది OnePlus 6లో ఇచ్చారు, ప్లస్ అసూస్ సంబంధించిన 5Z మొబైల్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా ఇచ్చారు. కాకపోతే OnePlus 6కి సంబంధించిన ప్రైస్ అనేది ఎంత 34,000 ఉండే, ఇప్పుడు దాన్ని 30,000 చేశారనుకోండి. అది కూడా 10th రోజు ఆఫర్లో పర్చేస్ చేస్తే. అలాగే మనకు అసూస్కి సంబంధించిన 5Z మొబైల్ ప్రైస్ కూడా స్టార్టింగ్ 30,000 ఉండే, కాకపోతే ఇప్పుడు మనకు 25,000 చేశారు. కార్డ్స్ యూజ్ చేసి పర్చేస్ చేస్తే ఇంకొంచెం తక్కువకి ఇస్తున్నారు. సో దీన్ని ఎప్పుడు కంపేర్ చేయకండి. దాని ప్రైస్ సెగ్మెంట్ వేరు, దీని ప్రైస్ సెగ్మెంట్ వేరు. రెండిట్లో మనకు స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్, తర్వాత వచ్చి 6GB ర్యామ్ దొరుకుతుంది. మనకు అది ఒక్కటే మ్యాటర్ కాదు, ప్రైస్ కూడా మ్యాటర్. 10,000 5,000 తేడా వస్తుంది, చాలా పెద్ద మ్యాటర్ అది. సో అందుకోసమే మూడిటి ప్రైస్ సేమ్ ఉన్నప్పుడు మనం కంపేర్ చేయడానికి ఓకే ఉండేది. కాకపోతే మూడిటి ప్రైస్ ఒకటి లేదు కాబట్టి మనం దీన్ని కంపేర్ చేయొద్దు. మనం ఏంటంటే దీనికి సంబంధించిన కొన్ని పాజిటివ్ పాయింట్స్, నెగిటివ్ పాయింట్స్ మాట్లాడదాం. ఓకే, సో ఫస్ట్ మనం దీని గురించి మాట్లాడినట్టయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్, ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ అన్నట్టు 6GB ర్యామ్ తోటి ఇచ్చారు. ప్లస్ దీనిలో మనకు డ్యూయల్ వోల్టీ సపోర్ట్ చేస్తుంది. అన్నిటికంటే మంచి విషయం ఏంటి అంటే దీనిలో మనకు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఇచ్చారు. సో మనం పబ్జీ గేమ్ ఆడేటప్పుడు అయితే నాకు ఎటువంటి హీటింగ్ సమస్యలు రాదు. జనరల్గా అయితే మనం OnePlus డివైసెస్లో గేమ్స్ ఆడామనుకోండి, చాలా హీట్ అవుతాయి. కాకపోతే ఇది హీట్ అవుతాయి, కాకపోతే దాన్ని కంట్రోల్ చేసుకుంటుంది అన్నట్టు ఈ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అనేది. సో నేను పబ్జీ గేమ్ ఆడాను, దీనిలో చాలాసార్లు ఆడాను, నాకు ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ రాలేదు. హీట్ అవుతుంది, కాకపోతే ఆటోమేటిక్ అదే అడ్జస్ట్ చేసేసుకుంటుంది అన్నట్టు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. ఎవరైతే పబ్జీ లవర్స్ ఉంటారో వాళ్ళకి బాగా నచ్చుద్ది. సో నెక్స్ట్ పాయింట్ గురించి మనం మాట్లాడినట్టయితే, సో ఇది మనకు ఒక 6.1 ఇంచెస్ సంబంధించిన ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే తోటి వచ్చిన మొబైల్ ఇది. సో దీంట్లో మనకు గొరిల్లా గ్లాస్ 3కి సంబంధించిన ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో అట్లా అని చూడండి, మీరు కంపల్సరీ దీనికి ఇచ్చిన బ్యాక్ కేస్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే దీనిలో ఒకటి బ్యాక్ కేస్ వస్తుంది, కాకపోతే చెత్త క్వాలిటీ బ్యాక్ కేస్ ఇది. ఎందుకు చెప్తున్నాను అంటే దీంట్లో మనం ఈ మొబైల్ని పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా జారిపోతూ ఉంటుంది, అసలు దీనికి ఫిట్ అవ్వదు. మీరు బయట నుంచి పక్కా వేరే పర్చేస్ చేయాల్సిందే. ప్లస్ ఏంటి అంటే మనం ఈ మొబైల్ని కింది సైడ్ పెట్టామనుకోండి, దీనికి సంబంధించిన ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకు టేబుల్ మీద పెడితే టేబుల్ మీద తాకుతూ ఉంటాయి. కాకపోతే జనరల్గా ఏంటి అంటే మొబైల్కి అంటే మనం కేసు తొడిగిన తర్వాత ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు ఇది ఉంది చూడండి, ఇది బయట వైపుకి వచ్చింది అంటే ఇప్పుడు నేను ఇలా పెట్టినా కూడా దీనికి డ్యామేజ్ అవ్వద్దు స్క్రీన్కి, కాకపోతే ఇది డ్యామేజ్ అవుతుంది. సో మనం పక్క బయట నుంచి ఈ కేస్ కొనుక్కొని దీనికి యూజ్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్ కవర్ ఏదైతే ఉంటుందో వేరే యూజ్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ దీనికి సంబంధించిన ముందటి గ్లాస్ కూడా ఏదైతే ఉందో అంత మీకు స్ట్రాంగ్గా కూడా ఏం కనిపించదు. ఇప్పుడు అంటే మనకు చాలా మొబైల్స్ దీని కంపారిజన్లో వేరే మొబైల్స్ పర్చేస్ చూసినప్పుడు ఏంటి అంటే చాలా స్ట్రాంగ్ ఉంటాయి అన్నట్టు. వీళ్ళు 20,000 పెట్టారు కాబట్టి అక్కడ కాంప్రమైజ్ అయ్యారు అని మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో కంపల్సరీ దీని మీద మనం టాంపర్ గ్లాస్ యూజ్ చేయాల్సిందే, లేకపోతే ఈజీగా డ్యామేజ్ అయిపోద్ది. నెక్స్ట్ చాలామంది ఏంటంటే దీనికి సంబంధించిన బాడీ గురించి మాట్లాడుతూ ఉంటారు, ఇది ప్రీమియంగా అనిపించదు అది అంటూ ఉంటారు. అయితే చూడండి, అది కొంతవరకు నిజం. పాలికార్బోనేట్ వాడారు కాబట్టి మనకి ఏంటంటే 21,000 మొబైల్ చేతిలో పట్టుకున్న ఫీల్ రాదు. జనరల్గా 15,000 16,000 మొబైల్ ఎలా ఉంటుందో అలాంటి బిల్డ్ క్వాలిటీ ఉంటుంది అన్నట్టు. కాకపోతే అన్నీ ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో అందుకోసమే అదొకటి మనం కాంప్రమైజ్ అవ్వక తప్పదు. నెక్స్ట్ దీనికి సంబంధించిన బ్యాటరీ గురించి మాట్లాడినట్టయితే 4000 mAh బ్యాటరీ ఇస్తారు దీనిలో. సో మనం జనరల్గా ఇప్పుడు అందరు పబ్జీకి అడిక్ట్ అయిపోయారు, సో పబ్జీ ఆడుతూనే ఉంటారు. సో బ్యాటరీ చాలా మ్యాటర్ చేస్తుంది. సో అందుకోసమే ఈ మొబైల్ కూడా మనకు బ్యాటరీ ఎక్కువ ఇచ్చారు కాబట్టి మీకు వెయిట్లో కూడా వేరే వాటితో పోల్చుకున్నట్టయితే కొంచెం హెవీగానే కనిపిస్తుంది. ప్లస్ మనకి ఇక్కడ కొంచెం మందంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. సో మొత్తానికి మనకు కావాల్సిన బ్యాటరీ మీకు ఏంటి హెవీగా ఉన్నా పర్లేదు. మొబైల్ హెవీగా అంటే ఏంటో కిలోలు ఉండదు, వేరే వాటితో పోల్చుకున్నట్టయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మీరు పబ్జీ లవర్ అనుకుంటే మాత్రం కంపల్సరీ ఈ బ్యాటరీ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. 6 hours వరకు మీరు ఆగకుండా గేమ్ ఆడవచ్చు. ప్లస్ హీటింగ్ ఇష్యూస్ కూడా రావు, నేను ఇంతకుముందు చెప్పినట్టు. ప్లస్ ఒకవేళ మీ ఛార్జింగ్ అయిపోయినా కూడా దీనిలో మనకు Type-C పోర్ట్ ఇచ్చారు. అంటే 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ 3.0 ఏదైతే ఉంటుందో దాన్ని సపోర్ట్ ఇచ్చారు. 4.0 కూడా సపోర్ట్ చేస్తాయని చెప్తున్నారు వీళ్ళు. సో 3.0 ఇచ్చారు, కానీ నేను దీన్ని ఛార్జింగ్ పెట్టి చూసినప్పుడు మీకు 1 నిమిషానికి 1% ఎక్కుద్ది. అంటే మీకు ఇది మొత్తం ఫుల్ అవ్వడానికి దాదాపుగా 1 గంట 40 నిమిషాలు 45 నిమిషాలు పట్టుద్ది. సో మనకు 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ అన్నారు, కానీ లోపల హార్డ్వేర్ అలా లేదు. బయటికి మాత్రం మనకి ఇది 3.0 ప్లస్ Type-C ఇవ్వడం వల్ల అది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు.
ప్లస్ ఇంకొక మంచి విషయం ఏంటి అంటే దీనిలో మనకు నాచ్ ఇచ్చారు. దీనిలో ఇప్పుడు మనకు నడిచే ట్రెండే నాచ్ కాబట్టి నాచ్ దాదాపుగా కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లేదు. నచ్చని వాళ్ళు దాన్ని హైడ్ చేసుకోవచ్చు దాంట్లో సెట్టింగ్లోకి వెళ్ళేసి. సో మొత్తానికి దీనిలో నాచ్ ఉంది. నాచ్ ఉన్నప్పుడు ఏమవుతుంది తెలుసా, మనకు దీనికి సంబంధించిన ఎల్ఈడి నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని స్కిప్ చేసేస్తాయి అన్ని కంపెనీలు, ఎందుకంటే దానికి ప్లేస్ ఉండదు పెట్టడానికి. కాకపోతే పోకో ఫోన్ F1లో ఏంటంటే మీకు ఎల్ఈడి నోటిఫికేషన్ దొరుకుతుంది. వీళ్ళు ఏం చేశారంటే కొంచెం కింది వైపుకి ఇచ్చారన్నట్టు. అంటే ఇక్కడ మనకు ఛార్జింగ్ ఎక్కడైతే పెడతామో అక్కడ మనకు దీనికి సంబంధించిన ఎల్ఈడి నైట్ నోటిఫికేషన్ దొరుకుతుంది. సో మనకి ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు సింగిల్ కలర్లోనే కనిపిస్తుంది. వేరే కొన్ని మొబైల్స్లో ఏంటంటే 4-5 కలర్లు చేంజ్ చేసుకోవచ్చు, కానీ దీనిలో ఒకటే కలర్లో మీకు అదైతే కనిపిస్తుంది. దీనికి సంబంధించిన కెమెరా ఏదైతే ఉంటుందో ఇవి మొత్తం మనకు ఎక్కువగా బయటికి వచ్చి లేవు. అంటే ఈ మధ్య వచ్చిన మొబైల్స్ షామీకి సంబంధించిన మొబైల్స్ ఏంటి అంటే ఇవి కెమెరా ఏవైతే ఉన్నాయో బయటికి వచ్చి కనిపిస్తున్నాయి. సో మనం ఇక్కడ ఎక్కడైనా పెట్టినప్పుడు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే దీనికి అది లేదు, అది ఒకటి బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ మనం దీని సాఫ్ట్వేర్ గురించి మాట్లాడినట్టయితే మనకు ఆండ్రాయిడ్ ఓరియో 8.1 తోటి వస్తుంది. సో MIUI ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటుందో దానిలాగానే కనిపిస్తుంది మీకు. సో ఇంచుమించు అలానే ఉంటుంది, కొంచెం చిన్న చిన్న సెట్టింగ్స్ మాత్రం వేరే ఉంటాయి. ప్లస్ ఏంటి అంటే మనకు దీనిలో ఐఆర్ బ్లాస్టర్ అనేది లేదు. సో మనం దీనిలో ఐఆర్ బ్లాస్టర్ అంటే దాదాపు అన్ని షామీ ఫోన్స్కి సంబంధించిన మొబైల్స్లో ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది. ఐఆర్ బ్లాస్టర్ ఎందుకు అంటే మనం టీవీస్ అయినా లేకపోతే ఏసీస్ అయినా కంట్రోల్ చేసుకోవడానికి పనిచేస్తుంది. సో అది మనకు దీనిలో లేదు. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఫింగర్ ప్రింట్ ప్లస్ ఫేస్ అన్లాక్, సో రెండు చాలా ఫాస్ట్గా ఉన్నాయి. సో దీని బడ్జెట్ని పక్కా జస్టిఫై చేస్తుంది మీకు. ఇంకా మనం ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో ఐఆర్ ఫేస్ అన్లాక్ ఇచ్చారు. లాభం ఏంటి అంటే మనం చీకట్లో ఉన్నా కూడా ఫేస్ అన్లాక్ చేస్తుంది. సో నేను చాలాసార్లు ట్రై చేశాను, అన్లాక్ చేస్తుంది పక్కా, వాళ్ళు చెప్పిన విధంగానే బాగానే పనిచేస్తుంది. దీనికి సంబంధించిన ఆడియో, సో ఆడియో పరంగా ఓకే లౌడ్గానే వస్తుంది. కాకపోతే దీనిలో వీళ్ళు లాంచ్ చేసినప్పుడు ఒకటి చెప్పారు ఏంటంటే దీనిలో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు అని చెప్తారు, కాకపోతే పై వైపున, కాకపోతే అది మనకు కనిపించదు. ఆడియో అనేది అంత లౌడ్గా అయితే ఏం రాదు అక్కడ పైనుంచి మనం చూసుకున్నట్టయితే. హెడ్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు అవన్నీ పెట్టుకున్నప్పుడు అంటే మనం బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు మాత్రం బాగానే వస్తుంది, మనం జస్టిఫై చేస్తుంది దీనికి పెట్టిన ప్రైస్ ప్రకారం చూసుకున్నట్టయితే. నెక్స్ట్ దీని డిజైన్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, దీనికి సంబంధించిన బెజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా పెద్దగా ఉన్నాయి కంపేరింగ్ టు వేరే వాటితో పోల్చుకున్నట్టయితే. దీనికి సంబంధించిన నాచ్ అయినా కానివ్వండి, బెజిల్స్ అయినా కానివ్వండి మీకు చాలా పెద్దగా కనిపిస్తాయి. ప్లస్ కింద చిన్నులో కూడా మనకి ఏంటంటే పెద్దగా ఉంటుంది. ఓకే, సో మనం ఏదైనా గేమింగ్ ఆడినప్పుడు లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ చూసినప్పుడు మనకు కొంచెం ఇది డిస్టర్బెన్స్ కనిపిస్తుంది పెద్దగా ఉండడం వల్ల. సో అదొకటి నాకు బాగా అనిపించలేదు. నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే 12+5 బ్యాక్ కెమెరా, సెల్ఫీ కెమెరా వచ్చేసి 20 మెగాపిక్సెల్. సో నేను సండే 3 వారాల నుంచి లైవ్ చేస్తున్నాను చూసారా. సో లైవ్ చేసిందంతా నేను పోకో ఫోన్ F1. సో చాలామంది అడిగారు అన్న ఏ కెమెరాతో యూజ్ చేస్తున్నావు, చాలా క్లారిటీ వస్తుంది అని చెప్పి. సో పోకో ఫోన్ F1. సో దాన్ని బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు, సెల్ఫీ కెమెరా అనేది చాలా సూపర్గా ఉంది. సో బోకే ఎఫెక్ట్ గురించి మాట్లాడినట్టయితే మాత్రం దీనిలో కొంచెం షార్ప్నెస్ మిస్ అవుతుంది. ప్లస్ ఏంటి అంటే మనకు అప్డేట్స్ పంపిస్తూ ఉంటారు. సో అప్డేట్స్లో చాలా మటుకు వాటిని ఫిక్స్ చేసిస్తారు. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్లస్ ఏంటి అంటే దీనిలో 8.1 ఇచ్చారు, మేము పై అప్డేట్ కూడా పంపిస్తామని చెప్పారు. ఫ్రంట్ సైడ్ సపరేట్ ఎల్ఈడి ఫ్లాష్ ఉందా అంటే లేదు, స్క్రీన్ ఫ్లాష్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసేసి మనం సెల్ఫీలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్లస్ మనకు దీనిలో EAS సపోర్ట్, అంటే మనం వీడియోలు తీసేటప్పుడు EAS అంటే మనం షేక్ అవ్వకుండా సపోర్ట్ ఉంటుంది కదా, సో అది ఉంటుంది. చాలా మంది ఈ మొబైల్ కొనొద్దు అని ఒక ఇష్యూ రేజ్ చేశారు. అదేంటంటే మనకి L1 L3కి సంబంధించిన సపోర్ట్ లేదని, అంటే మనకి దీనికి L1 సపోర్ట్ లేదు, L3 మాత్రమే ఇచ్చేసారని చెప్పారు. సో దీనికి సంబంధించి L1 ఏంటి L3 ఏంటి అనే దానికి సంబంధించిన నేను వీడియో అనేది ఇంతకుముందు చేశాను. సో మరి చూడండి, జనరల్గా అయితే మనకు OnePlus అయినా కానివ్వండి, Asus 5Z అయినా కానివ్వండి, ఈవెన్ మనకు ఆస సంబంధించిన Zenfone Max Pro M అనేది దానికి కూడా మనకు L1 సర్టిఫికేషన్ ఉంది. కాకపోతే దీనికి L3 ఇచ్చారు. రీజన్ ఏంటి అంటే వీళ్ళు అంటే మనకు L1 సర్టిఫికేషన్ తీసుకోవడానికి దీనికి వాళ్ళు మనీ పే చేయాల్సి ఉంటుంది. కాకపోతే దీని బడ్జెట్ తక్కువ కదా, అందుకోసం ఏంటంటే L3 పెట్టినట్టున్నారు. సో చాలామందికి అర్థం కాకపోతే వినండి, L1 L3 అంటే ఏం లేదు. ఇప్పుడు మనకి నెట్ఫ్లిక్స్ ఉంటుందా, సో ఆ నెట్ఫ్లిక్స్ అంటే మనం ఆన్లైన్ స్ట్రీమింగ్ సైట్స్ ఏవైతే ఉంటాయో వీడియోస్ మూవీస్ చూస్తూ ఉంటాం కదా, సో దాంట్లో ఆ సైట్లలో లేకపోతే ఆ యాప్స్లలో మనం ఫుల్ హెచ్డీలో వీడియోస్ చూడలేమన్నట్టు. దీనిలో యూట్యూబ్లో చూడొచ్చు, కాకపోతే మనం ఆన్లైన్లో మనీ పే చేసి సబ్స్క్రిప్షన్ తీసుకొని పే చేసి చూస్తాం చూసారా. సో అది చూసే వాళ్ళకి ఏంటంటే దీనిలో ప్రాబ్లం అనిపిస్తుంది. మిగతాది మనం యూట్యూబ్లో కానీ లేకపోతే మనం వీడియోస్ చూసినప్పుడు కానీ మనకు ఫుల్ హెచ్డీలో ప్లే చేస్తాయి, దానికి ఎటువంటి మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఆ ప్రాబ్లం అనేది అందరికీ సంబంధించింది కాదు, కొంతమందికి ఉంటుంది, కొంతమందికి అది పెద్ద ప్రాబ్లం అనిపించవచ్చు, కొంతమందికి అనిపించకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొంతమందికి ఎల్ఈడి నోటిఫికేషన్ అనేది పైన ఉంటేనే బాగా అనిపిస్తుంది, కాకపోతే దీనికి కింద ఉంది. కొంతమందికి అరే ఇదేదో పైన చూసి బోర్ కొట్టింది, కింద బాగుంది అని కొంతమందికి అనిపిస్తుంది. సో మంచి థింకింగ్ని బట్టి ఒక్కొక్క మంచి మైండ్ సెట్ని బట్టి అది మారిపోతూ ఉంటుంది. సో నేనైతే ఆ నెట్ఫ్లిక్స్లో వీడియోస్ ఏం చూడను, సో నాకు పెద్ద తేడా ఏమనిపించలేదు. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే నాకు దీనిలో నా డిసడ్వాంటేజ్ ఏమనిపించింది అంటే మనం ఎప్పుడైనా ఫింగర్ ప్రింట్ పెడతాను చూసారా. సో ఈ ఫింగర్ ప్రింట్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఫింగర్ అనేది కరెక్ట్ దీనికంటే కొంచెం పైకి వెళ్ళిపోతుంది అన్నట్టు.
సో మనకి ఇక్కడ కెమెరా ఏదైతే ఉంటుందో దాని మీద వరకు వెళ్ళిపోతుంది. సో మాది డర్టీ అవుతుంది కొంచెం. సో అందరికీ అనిపించకపోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం లాగా. సో నాకైతే అనిపించింది. మనం దీనిలో ఫింగర్ ప్రింట్ పెట్టినప్పుడు కొంచెం పైకి వెళ్ళడం వల్ల ప్రతిసారి లెన్స్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదొకటి ఉంది. నెక్స్ట్ దీనిలో నాకు నచ్చిన విషయం ఇంకొకటి ఏంటి అంటే, మనం దీనిలో ఫ్లాష్ చేసిన రూట్ చేసిన వారంటీ పోదని కంపెనీ వాళ్ళు చెప్పారు. సో అదొక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. అంటే మీరు ఏదైనా ఫ్లాషింగ్ చేస్తూ ఉంటారు, రూటింగ్ చేస్తూ ఉంటారు అనే వాళ్ళకి మాత్రం ఇది మంచి ఆప్షన్ అని చెప్పేసుకోవచ్చు. సో నా ఫైనల్ వర్డ్ ఏంటి అంటే, మీరు ఒకవేళ గేమ్ లవర్స్ అయి ఉండి, అంటే ఇప్పుడు జనాలు పబ్జీ ఆడుతూ ఉంటారు. సో పబ్జీ ఆడతాను నేను బాగా, నాకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలి, మొబైల్ అనేది హీట్ కావద్దు అని అనుకుంటే ఈ మొబైల్ అనేది మీకోసం. సో ఒక గేమింగ్ అనే కాదు, మీరు దేని పరంగా తీసుకున్నా పర్ఫార్మెన్స్లో ఇది వాల్యూ ఫర్ మనీ అన్నట్టు. సో మనం దీనికి ఆరాంగా 20,000 పెట్టి పర్చేస్ చేసుకోవచ్చు. చూడండి, దీన్ని మీరు పర్చేస్ చేస్తే ఓన్లీ 6GB 64GB ర్యామ్ మాత్రమే పర్చేస్ చేయండి. అది మాత్రమే జస్టిఫై చేస్తుంది. అలా కాకుండా మీరు 6GB 128GBలోకి వెళ్ళారనుకోండి, సో అటువంటిప్పుడు మనకి ఇది జస్టిఫై చేయదు. 8GB కూడా దీనికి జస్టిఫై చేయదు. ఎందుకంటే ఆ ప్రైస్ సెగ్మెంట్లో దీనికి పోటీ ఇచ్చే వేరే మొబైల్స్ ఉన్నాయి కాబట్టి. ప్లస్ దీనిలో ఇంకొకటి చాలామంది అడుగుతున్నారు, ఇది డెడికేటెడ్ సిమ్ స్లాట్ అంటే కాదు, ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్. మీరు వేసుకుంటే 2 సిమ్స్ వేసుకోవాలి, లేదా ఒక సిమ్ ఒక మెమరీ కార్డు వేసుకోవచ్చు. కాకపోతే దీనికి సంబంధించిన ఆల్టర్నేటివ్ నేను చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. సో అదొకటి ఉంటుంది. మనకు ఒక చిన్న అడాప్టర్ దొరుకుతుంది, ఆల్రెడీ నేను పర్చేస్ చేశాను, సూపర్గా పనిచేస్తుంది. దాన్ని యూస్ చేసి మనం దీనిలో 2 సిమ్లు మెమరీ కార్డు కూడా యూస్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మొత్తానికి అర్థమైపోయింది కదా, పోకో ఫోన్ 21,000 పెట్టి మనం పర్చేస్ చేయొచ్చా అంటే ఆరామ్గా మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో మీరు కూడా పర్చేస్ చేస్తారు అనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, మరి ఇది వాళ్ళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.